నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఎక్సలెంట్‌గా డెవలప్ అయినటువంటి ఏరియాలో G+1 హౌస్ కేవలం 95 లాక్స్‌కే సేల్ చేస్తున్నారండి. ఈ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ విషయం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. బిల్లర్ దగ్గర మాట్లాడి లొకేషన్ విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం ద్వారా ఇలాంటి మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు రావడానికి మోటివేషన్గా ఉంటుంది. అండ్ హౌస్ యొక్క డీటెయిల్ చూసుకున్నట్లయితే మీరు చూస్తున్నటువంటి రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి నాదర్గుల్ టు TCSకి కనెక్టివిటీ ఉన్నటువంటి పెద్ద రోడ్ అండి. ఈ పెద్ద రోడ్ నుంచి హౌస్ వరకు కేవలం 150 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇటువైపు కనిపిస్తున్న రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి నాదర్గుల్ నుంచి ఎంజాల్కి కనెక్టివిటీ ఉన్న రోడ్ అండి. ఈ ఎంజాల్కి కనెక్టివిటీ ఉన్న రోడ్కి కేవలం థర్డ్ బిట్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఫస్ట్ బిట్లో ఓపెన్ ప్లాట్, సెకండ్ బిట్లో ఓపెన్ ప్లాట్, థర్డ్ బిట్లో వచ్చేసి మనకు హౌస్ అనేది కన్స్ట్రక్ట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు. 133 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారండి. హౌస్ ముందల రోడ్ వచ్చేసి 25 ఫీట్ రోడ్. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన కాలనీలో మంజీరా వాటర్ కనెక్షన్ రావడం జరిగింది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ రావడం జరిగింది, పవర్ కనెక్షన్ రావడం జరిగింది. MVSR కాలేజ్కి ఎగ్జాక్ట్గా దగ్గరలో ఉంటుందండి, చాలా నియర్ బై ఉంటుంది. అండ్ ఈ హౌస్ నుంచి నాదర్గుల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి 7 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. TCS ఆదిబట్లకి 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్కి 10 మినిట్స్లో రీచ్ అవుతాము. ఎయిర్పోర్ట్కి 20 మినిట్స్లో రీచ్ అవుతాము. ఈ హౌస్ నియర్ బై చూసుకున్నట్లయితే స్టేట్కి సంబంధించిన స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్ని చాలా దగ్గరలో ఉన్నాయండి. మంచి కనెక్టివిటీ ఉన్న ఏరియాలో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ యొక్క డైమెన్షన్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. 30x40 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు. 133 గజాలు అవుతుంది. హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నామండి. ఎక్సలెంట్గా ఎలివేషన్ రావడం జరిగింది. హౌస్కి వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో స్పేసెస్ ఉన్నటువంటి కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేశారు. అండ్ 1 BHK కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి 1 BHK అండ్ కార్ పార్కింగ్ అంతా కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK క్లియర్గా కవర్ చేసి రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కవర్ చేస్తున్నామండి. హౌస్కి సంబంధించిన గేట్ ఏరియా, ర్యాంప్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. గేట్ వచ్చేసి మనకి స్లైడ్ డోర్ రావడం జరిగింది అండ్ పెద్ద సైజ్గా గేట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాము. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. పార్కింగ్ ఏరియాలో తాండూరు బండలతోటి ఇక్కడ ఫ్లోరింగ్ అనేది వేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇండివిజువల్గా బోర్ వేయించారండి. హౌస్కి సంబంధించిన బోర్ ఏరియా కవర్ చేస్తున్నాము. అండ్ హౌస్కి వచ్చేసి ఇక్కడ సంప్ ఏరియా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే 1 BHKకి సంబంధించిన మెయిన్ ఎంట్రెన్స్ వచ్చేసి మనకి నార్త్కి ప్రొవైడ్ చేశారు. ఈ ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రెన్స్ వచ్చేసి వెస్ట్కి ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఈ 1 BHKకి సంబంధించిన మెయిన్ ఎంట్రెన్స్ వచ్చేసి నార్త్కి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి హాల్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. స్పేసియస్గా హాల్ రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇటువైపు వచ్చేసి టీవీ యూనిట్ అనేది రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఫాల్ సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇటువైపు మరొక విండో రావడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ డోర్ అనేది బ్యాక్ సైడ్ నుంచి మరొకసారి కవర్ చేస్తున్నాము. అండ్ కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నామండి. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేసియస్గా రావడం జరిగింది. అండ్ ప్లాట్ఫామ్ అనేది చాలా విశాలంగా రావడం జరిగింది. ఒక రూమ్ లాగా సెటప్ చేశారు. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజ్జా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. చాలా నీట్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ కిచెన్ దగ్గర వచ్చేసి పూజా రూమ్ రావడం జరిగిందండి. పూజా రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్గా ప్రొవైడ్ చేశారు. అండ్ ఒక రూమ్ లాగా సెటప్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్ అనేది క్లియర్గా కవర్ చేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK క్లియర్గా కవర్ చేస్తాను. డోర్ చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మంచి సైజుగా రావడం జరిగింది. ఇక్కడ వచ్చి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజ్జ ప్రొవైడ్ చేశారు, వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేశారు. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ బెడ్రూమ్లో చూసుకున్నట్లయితే మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగిందండి. వాష్రూమ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. వాల్కి వచ్చేసి టైల్ స్టిక్ చేశారు, వెస్టర్న్ కమోడ్ ప్రొవైడ్ చేశారు, యాంటిస్కిట్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి లో రూప్ రావడం జరిగిందండి. లో రూప్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK క్లియర్గా కవర్ చేస్తాను. ఫస్ట్ ఫ్లోర్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియా కవర్ చేస్తున్నాను, స్టెప్స్ కవర్ చేస్తున్నాను అండి. వాష్ ఏరియాలో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేశాడు అండ్ స్టెయిన్లెస్ స్టీల్ తోటి ఇక్కడ రైలింగ్ అనేది చేయించడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి కారిడార్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్ కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి రైలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. ఎలివేషన్ సంబంధించిన రైలింగ్ రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK యొక్క ఎంట్రన్స్ కవర్ చేస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి వుడ్తో చేయించినటువంటి డోర్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. టేక్ వుడ్తో చేయించారు. ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. నీట్గా టైల్ వర్క్ అనేది రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ ఏదైనా థింగ్స్ ఉంటే ఇక్కడ పెట్టుకోవడానికి షెల్ఫ్లు అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK సంబంధించిన హాల్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాము.
ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే వెట్టిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. చాలా స్పేసెస్గా రావడం జరిగింది. హౌస్ యొక్క డైమెన్షన్ ఉన్నది 30x45 డైమెన్షన్లో ఉంది కాబట్టి ఇంత స్పేసెస్గా రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి టీవీ యూనిట్ పాయింట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకున్నట్లయితే చాలా నీట్గా లుక్ అనేది రావడం జరుగుతుంది. అండ్ హాల్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఎక్సలెంట్గా సీలింగ్ వర్క్ చేయించారు. ఈ హౌస్ అన్నది 100% వాస్తు మెయింటైన్ చేస్తూ సెట్ బ్యాక్స్ వదిలి పూర్తిగా వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి నార్త్ వైపు డోర్ ఇవ్వడం జరిగిందండి. నార్త్ వైపు ఉన్నటువంటి డోర్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. నార్త్ వైపు ఉన్నటువంటి డోర్ నుంచి బయటకు రావడం జరుగుతుందండి. బయటకు వచ్చి చూసినట్లయితే ఇక్కడ స్పేసెస్గా ఉన్నటువంటి కారిడార్ ఏరియా రావడం జరిగింది. కారిడార్ ఏరియాలో చూసుకున్నట్లయితే కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. కామన్ వాష్రూమ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ కారిడార్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి చాలా స్పేసెస్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బ్యాక్ సైడ్ ఉన్న కారిడార్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్గా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేస్తారు, షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు. ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. నీట్గా సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. హాల్కి డైనింగ్ ఏరియాకి కిచెన్కి మధ్యలో చూసుకున్నట్లయితే ఒక బ్యూటిఫుల్ డిజైన్ తోటి ఆర్చ్ అనేది ఇవ్వడం జరిగిందండి. చాలా నీట్గా ఆర్చ్ అనేది రావడం జరిగింది. అండ్ ఇక్కడ గమనించినట్లయితే మనకి డైనింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు, ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. డైనింగ్ ఏరియా అనేది స్పేసెస్ రావడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేశారు. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. నీట్గా రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే కిచెన్ ఏరియా రావడం జరిగిందండి. కిచెన్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. కిచెన్ మాత్రం ఇక్కడ చాలా స్పేసెస్గా ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ కవర్ చేస్తున్నాము, షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి సజ్జా ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. నీట్గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. కిచెన్కి ఆనుకున్నటువంటి పూజా రూమ్ అనేది చూపించడం జరుగుతుందండి. పూజా రూమ్ చూసుకున్నట్లయితే మనకు ఒక రూమ్ లాగా సెటప్ చేశారు. వాష్ బేసిన్ పాయింట్ ఏరియా అంతా చూపిస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్గా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ స్పేసెస్ ఉన్నటువంటి బీరువా పెట్టుకోవడానికి స్పేస్ వదలడం జరిగింది. ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేశారు. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది. అండ్ మంచి క్వాలిటీగా వర్క్ చేయించారు. వెస్టర్న్ కమోడ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి లో రూప్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఈ హౌస్ యొక్క రేటు గురించి మాట్లాడుకున్నట్లయితే కేవలం 95 lakhs మాత్రమే చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అప్ టు 80 to 90% బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుంది. స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.